తెలంగాణలో పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా? మిగిలి ఉన్న 3 మంత్రి పదవులు ఇప్పట్లో భర్తీ చేసే అవకాశం లేదా? అటు రెడ్డి నేతలకు కూడా ఇతర పదవులు ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ లేదా? మరోవైపు హోం, విద్య, మున్సిపల్ శాఖలపై పట్టు సాధించే దిశలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారా? ఇందులో భాగంగానే విద్యాశాఖపై తొలిసారిగా రివ్యూ చేసి అధికారులకు పలు కీలక సూచనలు చేశారా? తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరిగి వారం రోజులు గడిచింది. ఈసారి కేబినెట్ విస్తరణలో 6 పోస్టులు భర్తీ చేయని హైకమాండ్ కేవలం 3 నేతలకే పదవులు కట్టబెట్టింది. దాంతో మంత్రి పదవిపై ఆశపడ్డ చాలా మంది లీడర్లు నారాజ్ అయ్యారు. బుగ్గకారులో తిరుగుదామని భావించిన కొందరు సీనియర్ లీడర్లు మరో దఫా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోకి మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్న లీడర్లకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదని, అందుకే తన వద్ద ఉన్న శాఖలపై సీఎం పట్టు సాధించేందుకే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర 11 శాఖలు ఉండేవి. ఇందులో దాదాపు అన్ని శాఖలను కొత్త మంత్రులకు పంచేశారు. ప్రస్తుతం సీఎం వద్ద హోంశాఖ, విద్య, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. ఇప్పుడు ఆ శాఖలను వదులుకునే పరిస్థితిలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ పాత మంత్రులు తమ శాఖలు మార్చాలంటూ డిమాండ్ చేసినా 3 శాఖలను ఇతరులకు ఇచ్చే పరిస్థితి లేదని తెగేసి చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు వెం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఒక రకంగా హోంశాఖను అనధికారికంగా చూసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే సీఎం రేవంత్ రెడ్డికి హోంశాఖపై పట్టు కుదురుతోందని అంటున్నారు. కేబినెట్ విస్తరణలో ఒక్కరంటే ఒక్క రెడ్డి నేతకు చోటు దక్కలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి భర్త ఖాయమైందని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. అటు నల్గొండ జిల్లాకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారని టాక్ నడిచింది. ఆయనకు కేబినెట్లో చోటు దక్కలేదు. అటు ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. అటు రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి మైనార్టీ వర్గానికి చెందిన ఓ నేతకు క్యాబినెట్లో చోటు కల్పిస్తారని ప్రచారం జరిగినా ఇవేమీ జరగలేదు. దాంతో వీరంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూనే మరోసారి విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కానీ వీరందరి ఆశలపై సీఎం రేవంత్ రెడ్డి నీళ్లు చల్లినట్టు తెలుస్తోంది. మరోవైపు విద్యాశాఖ కూడా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. అయితే ముఖ్యమంత్రిగా బిజీగా ఉండడంతో విద్యాశాఖను ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే మొన్న జరిగిన విస్తరణలో కొత్త మంత్రికి విద్యాశాఖ బాధ్యతలు ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ సీఎం మాత్రం విద్యాశాఖను ఎవరికీ కేటాయించలేదు. ముఖ్యమంత్రి స్వయంగా ఇప్పుడు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అప్పట్లో కేసీఆర్ ఓటమికి విద్యాశాఖ కూడా ఓ కారణంగా నిలిచింది. బీఆర్ఎస్ నేతలే స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేసి అందిన కాడికి దోచుకున్నారనే వాదన ఉంది. అందుకే గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం విద్యాశాఖపై తొలిసారి రివ్యూ చేశారట. ఈ సమీక్షలో అధికారులు పలు సూచనలు చేసినట్టు సమాచారం. మరోవైపు మున్సిపల్ శాఖను కూడా తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ శాఖను కూడా ఎవరికి కేటాయించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న శాఖలపై పట్టు సాధిస్తుండటంతో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇన్నాళ్ళు విస్తరణపై ఆశలు పెట్టుకున్న నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. కానీ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్కు అంగీకరిస్తారా లేక తిరుగుబాటు చేస్తారా
అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు.